హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ v-home creations. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. ఫస్ట్ టైం క్యారెట్ హల్వా చేసినప్పుడు నేను కూడా అనుకున్నాను చాలా కష్టమని, కానీ చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా మనకి చాలా తక్కువే యూజ్ అవుతాయి. అలాగే ఇప్పుడు సీజనల్ కాబట్టి ఈ టైంలో కనుక మనం చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది నేను వీడియోలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకే చక్కగా అర్థమవుతుంది. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. ఒకసారి మన వీడియోస్ కూడా చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూస్తే మన ఛానల్లో అన్ని సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ ప్రాసెస్వి ఉంటాయండి. ఏవైనా కూడా ఇంట్లో చక్కగా తయారు చేసుకునేలా ఉంటాయి. ఒకసారి వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. చూసారు కదా, క్యారెట్ హల్వా చూడటానికి కలర్ కానీ మనకి స్ట్రక్చర్ కానీ ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సేమ్ మనము స్వీట్ షాప్ నుంచి తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో సేమ్ మనకి టేస్ట్ అది అలానే ఉంటుందండి మనకి సేమ్. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా క్యారెట్ని నీట్గా పైన పొట్టు తీసుకొని వాష్ చేసుకుని ఇలాగ తురుముకోవాలి సన్నగా. మీ దగ్గర తురుముకోవడానికి ఎటువంటిది ఉంటే దాంతో వీలైనంత సన్నగా తురుముకుంటే బాగుంటుందండి. నా దగ్గర ఉన్న ఈ రెండిట్లో నేను చిన్నదాంతో తురుముకున్నాను. ఒకవేళ మీకు అది కష్టంగా ఉంటే పెద్దదాంతో కూడా తురుముకోవచ్చు. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. నేను కిస్మిస్ వేసుకోవట్లేదు, బాదాం అండ్ కాజు రెండే వేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నేతిలో నేను ఈ కప్తో మెజర్ చేసుకుంటున్నాను. 2 కప్పులు అయ్యింది నాకు నేను తురుముకున్న క్యారెట్ అంతా. అది వేసుకొని చక్కగా నేతిలో మగ్గనిద్దాము. ఇప్పుడు పైన లిడ్ పెట్టేసుకుందామండి కొద్దిసేపు. ఇది బాగా నేతిలో మగ్గిపోయిన తర్వాత చూసారు కదా, బాగా మగ్గింది ఇది. ఇప్పుడు దీనిలో పాలు వేసుకుందాము. 1/2 కిలో క్యారెట్ తీసుకుంటే మనకు 1/2 కిలో వరకు పాలు పడతాయండి. కొంచెం ఎక్కువైనా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, అలాగే కొంచెం తక్కువైనా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. చూసారు కదా, పాలంతా వేసేసుకున్న తర్వాత ఇలాగ ఈ పాలల్లోనే మనకి ఉడకనివ్వాలి బాగా. ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి, కాకుంటే మనకి టైం ఎక్కువ పడుతుంది. ఈ పాలల్లోనే నెమ్మదిగా ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. మీరు మధ్యలో కలుపుతూ ఇలాగా పాలల్లో మగ్గనివ్వండి మొత్తం క్యారెట్నంతా. చూసారు కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలు నెమ్మదిగా చిక్కబడుతున్నాయి కదా మనకి. ఇంకాస్త అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. పాలు ఇంకొంచెం ఎగరాలి. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కిలో క్యారెట్కి 1/2 కిలో పాలు యాడ్ చేసుకున్నాం కదా, మనకి 100 గ్రామ్స్ నుంచి 120 గ్రామ్స్ వరకు షుగర్ అన్నది మనకు పడుతుంది. మనం షుగర్ తర్వాత కూడా చెక్ చేసి వేసుకోవచ్చండి. వేసేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ ఈ పాలల్లో మెల్ట్ అయ్యి మనకి ఇంకాస్త పల్చగా అవుతుంది. స్ట్రక్చర్ అన్నది ఇంకాస్త పల్చగా అవుతుంది మనకి. చూసారు కదా, ఇప్పుడు ఇది కూడా నెమ్మదిగా మీడియంలో ఫ్లేమ్ పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇదంతా చూడండి బాగా దగ్గరకు వచ్చే వరకు నెమ్మదిగా అలా మగ్గనిస్తూ ఉండాలి. దగ్గరికి అయ్యింది కదా, మనకి ఇంకాస్త దగ్గరకు అవ్వాలి. మనం నార్మల్ క్యారెట్ తీసుకున్నాం కదండి, అలాగే మనకి వింటర్ సీజన్లో రెడ్ కలర్లో ఉంటాయి క్యారెట్ హల్వాకి. అవి చాలా బాగుంటాయి, ఎందుకంటే టేస్ట్ అన్నది కొంచెం స్వీట్గా ఉంటాయి. మీకు అవైలబుల్గా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. లేదంటే మనం కూర చేసుకుంటాం కదా నార్మల్ క్యారెట్, వాటితో అయినా తయారు చేసుకోవచ్చు. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే టేస్ట్లో అయితే పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ స్వీట్ మనం యాడ్ చేసుకునేటప్పుడు దానికైతే కొంచెం తక్కువ పడుతుంది, దీనికైతే కాస్త ఎక్కువ పడుతుంది. డిఫరెన్స్ అయితే టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది మనకి. చూసారు కదా, దగ్గర పడుతుంది. ఇంకాస్త దగ్గరగా అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఇలాచి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవచ్చండి. మనకి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకాస్త దగ్గర పండిద్దాం అంతే.
చూసారు కదా, మనకి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఈ టైంలో మనం ఇలాచి, డ్రై ఫ్రూట్స్ ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా, ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.